నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మీకోసం నేను ఒక మంచి చికెన్ సూప్ తయారు చేసి చూపిస్తున్నాను. అయితే ఇది మనకి ఒక మంచి రసం తాగేటప్పుడు మనకి ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయో అంతకంటే ఎక్కువ ఫ్లేవర్స్, చాలా అద్భుతమైన సువాసనలతో ఈరోజు మనం చికెన్ సూపు ఇది షోర్బా స్టైల్లో మనం తయారు చేసుకున్నాం. చైనీస్ వంటలకైతే ఇలా పెద్ద గిన్నె తీసి నీళ్లు పోసేసి అందులో చికెన్ బోన్స్ అలాగే స్పైస్ మసాలాలు వేసి చేసుకుంటాం. వెస్ట్రన్ స్టైల్లో చేసేటప్పుడు మనము ఈ బోన్స్ని లైట్గా కుక్ చేసుకుంటాం, అంటే వేయించుతాం. వేయించడం వల్ల దానికి మంచి సువాసన వస్తుంది. చికెన్ బోన్స్ మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి, మీకు కొన్ని చోట్ల 80 రూపాయలకి, కొన్ని చోట్ల 100 రూపాయలకి దొరుకుతుంది. మనం చికెన్ కొనుక్కొచ్చేటప్పుడు హోల్ చికెన్ కొనుక్కొని దాంట్లో కూడా బోన్స్ సపరేట్ చేసి కూడా మనం ఇంటికి తీసుకొచ్చి స్టాక్స్ తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా దీంట్లో మనము ఎటువంటి నూనె కానీ ఏదైనా ఫ్యాట్ కానీ వేసుకొని ఈ చికెన్ బోన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో నీళ్లు లేకుండా కేవలం ఈ బోన్స్ని మాత్రమే వేసేసుకోండి. బోన్స్ని మంచిగా కడగండి. కడిగేసి ఈ చికెన్ బోన్స్ని లైట్గా వేగనివ్వండి. చికెన్ బోన్స్ లైట్గా వేగితే దాంట్లో మంచి సువాసన వస్తుంది. తర్వాత మనకి హోల్ స్పైసెస్ ఇందులో వేసుకుందాం. సోఫు, మన బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ అనీస్, మిరియాలు. అయితే చాలామంది ఇది చేసేటప్పుడు మిగిలిపోయిన కూరగాయలు, ఉల్లిపాయలు, తొక్కులు అవి కూడా వేసుకుంటారు. కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇవి వేసి ఈ బోన్స్ని లైట్గా వేయించేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు చక్కగా వేగిన తర్వాత దీంట్లో నీళ్లు పోసి దీన్ని ఉడకనివ్వండి. అప్పుడు మనకి ఒక గంట సేపు ఉడికిన తర్వాత చికెన్ స్టాక్ వస్తుంది. ఈ బోన్స్ని వేయించేసిన తర్వాత దీంట్లో వాటిని కవర్ అయ్యేలాగా నీళ్లు పోసేయండి. ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు, కావాలంటే 2 గంటల పాటు స్లోగా కుక్ చేసుకోండి. తర్వాత మన ఈరోజు చేసే ఆ చక్కటి మసాలాదార్ ఆ షోర్బా స్టైల్లో చికెన్ సూప్ తయారు చేసుకుంటాం. మనం తయారు చేసుకున్న స్టాక్ చూడండి, మనం ఉడకట్టేసి తర్వాత దాంట్లో నుంచి తీసుకున్నాం. అయితే ఆ చికెన్ నుంచి కూడా మనం దానికి ఉన్న మీట్ కూడా తీసుకోవచ్చు, కానీ నేను ఫ్రెష్ మీట్తో చేస్తున్నాను. ఇది నా చికెన్ స్టాక్, ఏదైతే మనం ఇందాక ఉడికిచ్చి అంతా చేసుకున్నానో తర్వాత స్టాక్. ఎందుకంటే 2 గంటల పాటు నేను కుక్ చేసి ఈ ఇది తిన్నా కానీ ఇది ఫ్రిడ్జ్లో పెడితే మనకి జెల్లీలా తయారవుతుంది. ఇది తాగుతున్నా ఒక మంచి టేస్ట్ ఉంటుంది. కానీ దీన్ని మనం సూప్లా తయారు చేసుకుందాం. అయితే మనం స్టాక్ తయారు చేసినప్పుడు దానిపైన కొంచెం ఫ్యాట్ వస్తుంది. ఆ ఫ్యాట్ని కూడా మళ్ళీ మనం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలా వచ్చేస్తుంది. సో అదే ఫ్యాట్ వాడి మనము సూప్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ వేయకండి, కొంచెం అంత కొవ్వు వేసుకుందాం. దీంట్లో మనము కొంచెం ఉల్లిపాయలు అవి లైట్గా వేయించుకొని మనం తయారు చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ సూప్ తయారు చేయడానికి ఫ్రెష్గా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మనకి చికెన్ బ్రెస్ట్ ఉంటుంది, చికెన్ లెగ్ అయినా కానీ దాని నుంచి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళకి సూప్ తాగేటప్పుడు చికెన్ ముక్కలు తాకుతుంటే భలే మజా అనిపిస్తుంది. సో చూడండి, ఇందులో ఆ చికెన్ స్టాక్ పైన తేలిన ఆ కొవ్వుని నేను కొంచెం చల్లార్చి సపరేట్ చేసుకున్నాను. అందులోనే నేను ఇప్పుడు సూప్ తయారు చేస్తాను. మనకి సూప్లో మంచి ఫ్లేవర్ రావడం కోసము నేనేం చేశాను, స్టాక్లో బిర్యానీ ఆకు అన్నీ వేశాను, అన్నీ ఉడకట్టేశాను. మనం తినేటప్పుడు మనం ఎంజాయ్ చేసేది ఆ కరివేపాకు, దాన్ని ఆ నూనెలో కొంచెం వేసుకోండి. సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయలు. అయితే ఈ ఉల్లిపాయలు కూడా దీంట్లో కొంచెం వేగితే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, కాబట్టి దీంట్లో కొంచెం వేయించుకోండి. నేను చికెన్ స్టాక్ చేసేటప్పుడు ఉప్పు వేయలేదు. ఒకవేళ మీరు ఉప్పు వేస్తే కనుక ఉప్పుని చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. ఎందుకంటే సూప్లో కనుక కొంచెం ఉప్పు ఎక్కువైనా మనం వాడలేం. సో కాబట్టి మనము ఇలా లైట్గా కొంచెం ఉప్పు వేసుకుందాం, మళ్ళీ లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్టాక్ని మనము ఏ సూప్ అన్నా చేసుకోవచ్చు. మనము టమాటా సూప్ చేసి దాంట్లో చికెన్ స్టాక్ వాడితే ఆ టమాటా సూప్ రుచి కూడా పెరిగిపోతుంది. కొంచెం ఆ ఉల్లిపాయల్ని లైట్గా వేయించి ఇప్పుడు దీంట్లో మనం ఈ చికెన్ ఏదైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానో దాన్ని ఇందులో వేసేసుకొని ఈ చికెన్ని కూడా
మనం లైట్గా కుక్ చేద్దాం. అయితే అది ఆ ముక్కలు మనకి పర్ఫెక్ట్గా కొంచెం రావడానికి కొంచెం స్టాక్ ఇందులో వేసుకుంటాను. అప్పుడు ఆ చికెన్ ముక్కలు మనకి ఈజీగా ఇందులో ఇలా కలిసిపోతుంది. చూడండి, ఇది కుక్ చేసుకోండి. చికెన్ ముక్కలు మనకి లైట్గా ఆ వేగినట్టు ఉండాలంటే ఇందులో ఆ పోసిన నీళ్లు ఆవిరై లైట్గా అందులో వచ్చే ఫ్యాట్లో మనం వేయించుకుంటే చాలా బాగుంటుంది. 1 నిమిషం పట్టినా మనం స్లోగా అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం మన వంటల్లో వాడే అల్లం వెల్లుల్లి, పసుపు, కారం అన్నీ వేసుకుందాం. కానీ ఫస్ట్ కొంచెం స్టాక్ ఏదైతే వేసానో అది ఆవిరి అయిపోయి ఈ చికెన్ని మనం కొంచెం సేపు వేయించుకుందాం. చూడండి, ఆ చికెన్ మనకి ఆ నూనెలో వేగుతూ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ పేస్ట్ వేయండి, ఏదో ఫ్రిడ్జ్లో పెట్టింది వాడకండి. కొంచెం పసుపు, కొంచెం కారపొడి. అయితే దీంట్లో మనం ఇంకో మసాలా వేయబోతున్నాము, అందుకని కొంచెం కారపొడి వేస్తున్నాను. కొంచెం టమాటాలు, ఈ టమాటా ముక్కలు కూడా వేసి వీటన్నిటిని కొంచెం లైట్గా ఇలా వేయించేసుకోండి. ఇవన్నీ వేగుతూ మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ స్టాక్ ఉన్న స్టాక్ అంతా ఇందులో వేసేసుకుందాం. పర్ఫెక్ట్. ఈ చికెన్ ఏదైతే మనము స్టాక్ పోసి కుక్ చేస్తున్నామో ఇది మంచిగా బాయిల్ అవ్వనివ్వండి, స్లోగా బాయిల్ అవ్వనివ్వండి. దాంట్లో ఆ చికెన్ ఇట్లా నోట్లో కరిగిపోయే విధంగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. తర్వాతే నా ఈ దంచుడు మసాలా ఏంటో అది ఎలా వేయాలో చూపిస్తాను. ఉడుకుతూ మంచి సూప్ తయారైంది. కానీ ఆ ఫ్లేవర్స్ రావడం కోసం నా దంచుడు మసాలా, ఈ దంచుడు మసాలాలో మనం చేయడానికి చూడండి కొన్ని మిరియాలు, జీలకర్ర, మనం ఇది రసంలో కూడా ఇలాంటివి చేసి వేసుకుంటాము. అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ ఉంటేనే ఇష్టం. ఇంకొకటి సోంఫ్, మన సూప్లో మంచి స్వీట్ ఫ్లేవర్ అందజేస్తుంది. సోంఫ్, ఒక ఫ్రెష్ ఘాటు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇవన్నీ వేసేసి దీన్ని కచ్చా పచ్చగా దంచేసుకోండి. మంచిగా దంచండి. ఇందులో వేసిన తర్వాత ఇంకా కుక్ చేయద్దు, ఆపేసేయాలి, మూత పెట్టేయాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ లోపల ఆ చికెన్కి పట్టుకొని తాగేటప్పుడు సో ఫస్ట్ ఈ దంచుడు మసాలాని బాగా దంచుకోండి. దంచు బాగా దంచు. పర్ఫెక్ట్. అన్నీ దంచేసి ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను వడ్డిచ్చే గరిటె కూడా తీసుకొచ్చాను, మళ్ళీ తర్వాత ఉప్పు వేయడం కొంచెం కష్టం. ఏ మసాలా వేయకుండానే ఇది అద్భుతమైన టేస్ట్ వచ్చేసింది. అయితే దీంట్లో మనం ఈ దంచుడు మసాలా తీసేసి చూడండి ఇందులో వేయండి. ఒక్కసారి ఇలా కలపండి, స్టవ్ కట్టేసేయండి. ఈ వేడిలోనే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ లీచ్ అవుతాయి, అంటే చక్కగా దాని లోపలికి వచ్చేస్తాయి. ఇలా ఒక 2 నిమిషాలు ఆగండి. కొంచెం ఆ వేడి సూపు ఇంకా వడ్డించేసుకోవడమే. ఒక 2 నిమిషాలు ఆగి వేడి సూపు మనం వడ్డించేసుకుందాం. ఈ వర్షాకాలం మనము ఇలాంటి సూప్స్ చేసుకోవాలి. ఈ సూప్ తాగామనుకోండి, దాంట్లో ఉన్న ఆనందమే వేరు. చూడండి, సూప్ రెడీ. ఎంత అద్భుతమైన సువాసన అంటే మాటల్లో చెప్పలేను. ఎంతో టేస్టీ సూప్. మీరు ఎప్పుడన్నా కానీ సాయంత్రం పూట ఇంకా అన్నం అవన్నీ తినక్కర్లేదు, కేవలం ఇట్లాంటి సూప్ ఒకటి తాగండి. మీకు కడుపుకి హాయిగా ఉంటుంది, మనకి ఎంతో శక్తినిస్తుంది. దీంట్లో మనకి కావాల్సిన ఎన్నో పౌష్టిక విలువలు. ఇది స్టాక్ తయారు చేసేటప్పుడు అందులో కూడా చాలా స్పైసెస్ వేసుకున్నాం. ఇందులో కూడా స్పైసెస్, మన మసాలాలు అన్నీ వేసాం. కానీ ఆ స్పైసెస్ మసాలాలో ప్రతి దాంట్లో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి, ఏవైతే మనకి ఆ సువాసనను అందజేస్తాయి. అవన్నీ మనకి ఈ సూప్లో మరింత టేస్ట్ తీసుకొచ్చేసింది. సో మనం బరువు కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం హెల్తీ ఫుడ్ తినాలి, తక్కువ మోతాదులో తినాలి అలా. సో ఒక సాయంత్రం పూట మీరు అన్నం ఏం తినకుండా కేవలం ఇలా సూప్ తాగండి, చక్కగా భలేగా ఉంటుంది. ఇంకేంటి ఆలస్యం? ఓహో, ఈ పొగలు బుసలు కొడుతుంటే దీంట్లో మజానే వేరు. చేసుకోండి, సూపర్గా ఎంజాయ్ చేయండి. చాలా వేడిగా ఉంది. చికెన్ రసం సూప్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి చికెన్ బోన్స్ని లైట్గా వేయించి
దాంట్లో హోల్ స్పైసెస్ మనకి సోంఫు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ అనీస్, మిరియాలు ఇవన్నీ వేసి నీళ్లు పోసి స్లోగా 1-2 గంటల పాటు కుక్ చేసుకోవాలి. ఆ చికెన్ స్టాక్ తీసుకొని ఈ రోజు మనం చికెన్ సూప్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ముందుగా పాన్ లో మరి కొంచెం చికెన్ ఫ్యాట్ వేసి కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేగిన తర్వాత చికెన్ ఏదైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానో వేసి మనం తయారు చేసిన చికెన్ స్టాక్ కూడా పోసి స్లోగా కుక్ చేసుకోండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారపొడి, టమాటాలు వేసి చికెన్ సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసి తర్వాత చికెన్ స్టాక్ పోసి కుక్ చేసుకోండి. ఎప్పుడైతే చికెన్ సాఫ్ట్గా అవుతుందో దాని తర్వాత మనం దంచుడు మసాలా, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, సోంఫు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసి క్రష్ చేసి సూప్లో లాస్ట్లో వేసి ఉప్పు అడ్జస్ట్ చేసుకుని వేడివేడిగా వడ్డించుకుంటే మన చికెన్ రసం సూప్ ఇండియన్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసేసారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.